వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే కథ కథలోకి వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం, కథ చాలా ఎమోషనల్గా, పైగా రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. కాబట్టి ప్లీజ్ ప్రతి ప్రతి ఒక్క మూమెంట్ని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తేనే కథలో ఉండే ప్రతి ఎమోషన్ అర్థమవుతుంది. అలాగే హైపర్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. చాలామంది అలాగే వింటున్నారు. మన కలయిక గుర్తుగా పార్ట్ 2. ఫుడ్ డైట్ బాగా మెయింటైన్ చేశారు, అందువల్లే తనకు నార్మల్గా డెలివరీ అయింది. పైగా తన హస్బెండ్ కూడా తను చాలా బాగా చూసుకున్నట్టు ఉన్నారు. అందుకే తనకు నార్మల్గా చాలా ఫ్రీగా డెలివరీ అయ్యింది అని డాక్టర్ నవ్వుతూ చెప్పేసరికి, వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు తను వదిలేసి వచ్చేయాలి అని అనుకుంటుంది అని శేఖర్, శ్వేత ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, మిస్టర్ శేఖర్, తనకు నార్మల్ డెలివరీనే అయినా కూడా బ్లడ్ చాలా ఎక్కువగా పోవటం వల్ల, పైగా కొంచెం తన్ని అబ్జర్వ్ చేయాలి. కాబట్టి రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళండి అని ఆ డాక్టర్ చెప్పేసరికి, డాక్టర్, తార ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడిగాడు శేఖర్. దాంతో డాక్టర్ గారు, నాకు తెలిసి ఇంకో 1 ఆర్ 2 అవర్స్లో తను స్పృహలోకి రావచ్చు. తను స్పృహలోకి రాగానే లైట్గా ఏదైనా ఫుడ్ ఏదైనా పెట్టండి అని డాక్టర్ చెప్పింది. ఇది ఇలా ఉండగా తార రెస్ట్ తీసుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని ఉంది. శేఖర్, శ్వేత ఆమె వైపు, ఆ పాప వైపు చూస్తూ ఉన్నారు. పాప పుట్టగానే చాలాసేపు ఏడ్చింది. నర్స్ ఆ పాపను ఊరుకోబెట్టి కొద్దిసేపు నిద్రపుచ్చేసరికి అలాగే కళ్ళు మూసుకొని పడుకుండిపోయింది. ఆ తర్వాత కానీ ఉన్నట్టుండి ఎవరో తట్టి లేపినట్టు ఉలిక్కిపడి మళ్ళీ క్యార్ కార్ అని ఏడవడం మొదలుపెట్టింది ఆ పాప. నిజం చెప్పాలంటే ఆ హాస్పిటల్ ఎంట్రన్స్లో ఒకరి అడుగు పెట్టగానే ఆ పాపకు ఏదో ఎవరో పిలిచినట్టు ఆ పాప ఏడవడం స్టార్ట్ చేసింది. ఒక్క నిమిషం శ్వేత, శేఖర్ భయపడి, పాప ఎందుకురా ఇంతగా ఏడుస్తుంది అని అనుకుంటూ భయపడిపోయారు వాళ్ళ ఇద్దరు. అప్పుడే తార పాప ఏడుపు విని మెల్లగా లేచింది. కానీ అప్పటికే పాపను శ్వేత చేతిలోకి తీసుకుని ఏడుపు ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. పాపం తనకు కూడా చేత కావడం లేదు పసిబిడ్డను ఎలా మేనేజ్ చెయ్యాలో అని. అప్పుడే తార బిడ్డ ఏడుపు విని మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. శ్వేత వైపు చూస్తూ, శ్వేత, పాప పాప ఎందుకు ఏడుస్తుంది అని కొంచెం కంగారుగా అడుగుతూ ఉంది తార. శ్వేత, శేఖర్ కూడా, ఏమోరా, మాకు కూడా అర్థం కావడం లేదు, పాప ఎందుకు ఏడుస్తుందో అని వాళ్ళు కూడా కొంచెం కంగారు పడ్డారు. అప్పుడే శ్వేత చేతిలో ఉన్న పాపను తన చేతిలోకి ఇవ్వమన్నట్టు చేతులు చాచింది తార. శేఖర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను భుజం పట్టి మెల్లగా లేపి కూర్చోపెట్టాడు. ఆ తర్వాత శ్వేత చేతిలో ఉన్న పాపను తార చేతికి అందించబోయింది. కాని ఉన్నట్టుండి తార చేతిలో ఇక బిడ్డను పెడుతుంది అనగా ఆ బిడ్డ తన చేతిలోకి రాకుండా ఎవరో తీసుకున్నారు. ఒక్క నిమిషం అక్కడున్న ముగ్గురు షాక్ అయి ఎవరా అని అటువైపు చూడగా అక్కడ వాళ్లకు ఎదురుగా మాహిర్ నిల్చుని కనిపించాడు. అతడి చేతిలో బేబీ ఉంది. ఆ బేబీని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకొని ఏదో తెలియని మనసుకు అదో రకమైన తీపి అలజడి అతడి గుండెకు తెలుస్తూ ఉంటే అలా ఉండిపోయాడు. తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి అతడి గడ్డం ఆ పసిదానికి గుచ్చుకుంటుందేమో అని మెల్లగా ఆ పాపను నుదురుపై, చెంపలపై, చేతులకు, కాళ్లకు తనివి తీరా ముద్దు పెట్టుకున్నాడు మాహిర్. ఆ బుడ్డది కూడా పుట్టగానే డాడీ డాడీ పార్టీ అన్నట్టు వాళ్ళ డాడీ ఎత్తుకోగానే అంతసేపు టాప్ లేచిపోయేలా ఏడ్చింది. కానీ ఆపేసి టక్కున తన ఏడుపును ఆపేసి అక్కడ జరుగుతుందంతా తారా, శేఖర్ ఆశ్చర్యంగా మరియు శ్వేత కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ పసిబిడ్డ అంతసేపు కళ్ళు మూసుకొని ఏడ్చింది కాస్త తన తండ్రి స్పర్శ తగిలేసరికి అలా వెలుగుతున్న మినుగురులా ఆ చిన్ని చిన్ని కళ్ళతో అలా చూస్తూ ఉంది. అది మాహిర్ గమనించి, ఏంట్రా బంగారం, నీకు మీ అమ్మలాగా నా మీద అంత ప్రేమ ఎక్కువయిందా అని అనుకుంటా అంటూ
ఆ పాపను గుండెల్లో గట్టిగా హత్తుకుంటూ, మీ అమ్మకు కూడా నా మీద ప్రేమ ఎక్కువైనప్పుడు నా రూపాన్ని కళ్ళల్లో ఇలాగే ముద్రించుకుంటుంది. అదొక పిచ్చిది. నేను తిట్టినా ప్రేమే అనుకుంటుంది. కొట్టినా ప్రేమే అనుకుంటుంది అని తన కూతురికి ఇప్పటినుంచే తన భార్య గురించి కంప్లైంట్ ఇచ్చాడు మాహిర్. అతడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు తారక్ కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే ఆమె వైపు చురుగ్గా ఒక చూపు చూసి, ప్రతిసారి ఇలా ఏడ్చి ఏడ్చి నువ్వు ఇంకా నీ స్థానాన్ని ఎందుకు కోల్పోతున్నావే? నేను నిన్ను అంత ఈజీగా వదులుకుంటాను అని ఎలా అనుకున్నావు? అని తన వైపు చురుగ్గా చూసి అడిగాడు మాహిర్. అలాగే పాప కూడా అతడి చేతుల్లోనే ఉంది. ఆ పాప అతడు అడుగుతున్న దేనికి ఆమె దగ్గర ఆ క్షణం సమాధానం లేదు. అతడు అడుగుతున్న ఒక్కొక్క మాట ఆమె కంట్లో కూడా కన్నీళ్లు వస్తుంటే, ఆయన ఇంత పిచ్చి ప్రేమేంటి నేనంటే? చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఒక్క రోజైనా నాకు చెప్పలేదు. ఒక్కసారిగా ఉప్పెనలా ఎదురుపడి పెళ్లి చేసుకోమంటే అప్పటిదాకా లైఫ్‌లో చాలా రెస్ట్రిక్షన్స్‌తో బతికిన నేను, అప్పుడే ఒక బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయ్యి లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాము అని అనుకున్నా. అప్పటి నుంచి మొదలయ్యింది నా జీవితం సంకనాకి పోవటం అని కోపంగా అని మాట్లాడుతూ ఉంటే, పాప కూడా అంతసేపు సైలెంట్‌గా తన తండ్రి మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంది. శేఖర్, శ్వేత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉండడం కరెక్ట్ కాదని బయట ఉంటాం తారా మేము అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా బయటికి వెళ్లారో లేదో పాపను తార పక్కనే ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి ఆమె దగ్గరగా వచ్చి ఆమె గొంతుని గట్టిగా పట్టుకున్నాడు. కాని తార కిక్కురుమనకుండా అలాగే చూస్తూ ఉంది. మాహిర్ కోపంగా, ఇప్పుడు కూడా నీకు నా మీద కోపం రాదే? ఎందుకే నేనంటే అంత పిచ్చి? అయినా మన ఇద్దరి పరిచయం కూడా గొడవతోనే కదా మొదలయ్యింది. అయినా అయినా నీకు ఆ గొడవలోనే నేను నచ్చానా? అంత పిచ్చా నేనంటే? నిన్ను 9 నెలలు మోసిన అత్తను వదిలేశావు. నిన్ను నెత్తన పెట్టుకొని పెంచిన మామయ్యను వదిలేశావు. నిన్ను చెల్లిలా కాకుండా అమ్మలా చూసుకున్న కౌశిక్ గాడిని కూడా చెప్పకుండా వచ్చేశావు. పోనీ ఇదంతా తమరు చేసింది కూడా ఎవరి కోసమా అంటే అది నా కోసమే. నేను చేసే పనులు వాళ్ళు వద్దు అంటారు అని వాళ్ళ మీద కోపంతో వాళ్ళ అనే మాటలకు నేను బాధపడుతున్నాను అని నువ్వది తట్టుకోలేక, నా బాధను చూడలేక, అదే నువ్వే నీ జీవితం నుంచి వెళ్ళిపోతే ఎవరు నన్ను ఒక్క మాట కూడా అనరు అని నువ్వే నిర్ణయాలు తీసుకొని, అసలు ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరే? నాకు తెలిసి వాళ్ళు చూడటానికి మంచి వాళ్ళలానే ఉన్నారు. అందువల్లే నువ్వు ఈ పరిస్థితుల్లో నడి రోడ్డులో నిన్ను వదిలేయకుండా ఇలా హాస్పిటల్ చుట్టూ నీతో పాటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా. అయినా తారా, నువ్వు ఒక విషయం ఎలా మర్చిపోయావు? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంత ఈజీగా నేను నిన్ను, నా బిడ్డను వదిలేస్తానని ఎలా అనుకున్నావే? అని అంటూ ఒక్కసారిగా అప్పటిదాకా ఆమె గొంతు పట్టుకున్న వాడల్లా గట్టిగా ఆమెకు ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ ముద్దులో అప్పటిదాకా ఆమె కనిపించలేదు అన్న బాధ, ఒకవైపు ఆమె ఎంత నొప్పిని అనుభవించింది అని అవన్నీ గుర్తు వస్తూ ఉంటే, ఆ క్షణం తను ఆమెకు తోడుగా ఆ సమయంలో తన చెయ్యి పట్టుకోనందుకు ఇంకా తన మీద తనకే కోపం వస్తూ ఉంటే, ఇంకా డీప్గా ఒక 5 నిమిషాలు ఆమెకు ముద్దు పెట్టి, ఆమె కండిషన్ వల్ల ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు అని అర్థమై అప్పటికే ఆమెను ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే, సున్నితంగా ఆమెను వదిలి అతడికి కూడా కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే ప్రాణం పోయిందే. ఉదయం లేచేసరికి నా పక్కన నువ్వు లేకపోయేసరికి ఈ గుండె ఆగిపోతుందేమో అని భయం వేసింది తారా. నువ్వు నా లైఫ్లోకి రానంత వరకు నా లైఫ్ ఏం బాలేదు. నువ్వనే దానివి నా జీవితంలో ఎంటర్ అయ్యాకే నా లైఫ్ ఒక పువ్వులా వికసించడం మొదలయ్యింది తారా. అలాంటిది ఈ తార ఈ భావ జీవితంలో లేకపోతే ఎలానే? ఒకవేళ పాత మాహిర్ అయి ఉంటే ఖచ్చితంగా లాగిపెట్టి కొట్టేవాడిని, చంపేసేవాడిని.
కానీ ఇప్పుడు ఈ గాజు బొమ్మను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నానే. కోపం వస్తున్నా కొట్టలేకపోతున్నా. నా కోసం దేవుడు పంపించిన వరానివి నువ్వు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు బంగారం అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకొని ఆమె తలపై ముద్దు పెట్టాడు. తార ఏడుస్తూ మాహిర్ని మిస్ అయిన ఫీలింగ్ కలగడంతో తను కూడా మాహిర్ చుట్టూ గట్టిగా చేతులు వేసి హగ్ చేసుకుంది. అప్పుడే మాహిర్కి తారకి గడిచిపోయిన వాళ్ళ గత జీవితం గుర్తు వచ్చింది. దాంట్లో వాళ్ళ బాధలు, సంతోషాలు, వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ అతని కోసం ఆమె చేసిన పనులు అన్నీ గుర్తు వస్తూ ఉంటే ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పదండి, మనం కూడా వాళ్ళ గత జీవితం గురించి, వాళ్ళ కథ ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళి మనం కూడా తెలుసుకుందాం. అది ఒక చిన్న పల్లెటూరు. అందులో పెద్దగా ఇల్లు కూడా లేవు. అక్కడక్కడ అక్కడొకటి అన్నట్టు దాదాపు 10 ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఆ ఊర్లో పెద్దగా పిల్లలు కూడా ఎవరూ లేరు. పైగా ఆ పిల్లలు కూడా ఉన్నవాళ్ళు కొంతమందిని సిటీలో వేసి చదివించుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఆ ఊరికి వ్యాన్ రావడంతో ఆ ఊరి నుంచే స్కూల్కి వస్తూ ఉంటారు. చాలా సాధారణమైన లైఫ్. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే మన తార. అదేనండి మన సితార కథలో హీరోయిన్. అమ్మా నాన్నలకు ముద్దుల కూతురు. తన అమ్మా నాన్నలు ఉన్నంతలోనే తను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశారు తారను. ఒకరోజు సితారకు అప్పుడు 15 సంవత్సరాలు. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. చాలా హ్యాపీగా తన ఫ్రెండ్స్తో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంది. ఆ రోజు తన ఇంటికి వచ్చారు మొదటిసారి తన ఫ్రెండ్స్. దాదాపు అప్పుడు సమయం కూడా సాయంకాలం 4 గంటలు అవుతూ ఉంది. దాంతో తన ఫ్రెండ్స్ ఇల్లు కూడా చాలా దూరం ఏం కాదు, అంతా దగ్గర ఇల్లే కావడంతో, అది కూడా పల్లెటూరే కావటం, వీళ్ళు ఊరు నుంచి కాలినడకన ఒక 10 నిమిషాలు నడిస్తే తన ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేస్తాయన్నమాట. అంత దగ్గర కాబట్టి కొద్దిగా చీకటైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈవినింగ్ 4 అయినా అక్కడే ఉన్నారు తన ఫ్రెండ్స్. అప్పుడే తన పేరెంట్స్ ఇద్దరు తన నాన్న పొలానికి వెళ్లారు. తన అమ్మ ఏదో పని ఉండటం వల్ల దగ్గరలో ఉన్న బజారుకు వెళ్ళింది. ఇక మన తార పాప కూర్చొని తన ఫ్రెండ్స్కి స్నాక్స్ పెట్టి తను కూడా ఏ కాలేజ్లో చేరాలి, ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సమయానికి వాళ్ళ ఇంటి గేట్ ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ సౌండ్కి స్నాక్స్ తింటున్న తార ఫ్రెండ్స్ మరియు తార అందరూ గేట్ వైపు చూశారు. తార ఒక్క క్షణం వచ్చే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే తనకు వాళ్ళని చూడగానే కొంచెం భయం వేసింది. ఎందుకంటే తనకు తన బంధువులతో చాలా వరకు ఆమె దూరంగా ఉంటుంది. ఎందుకంటే తార చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. పైగా తనకు చాలా భయాలు. తను ఏమైనా మాట్లాడితే పక్కన వాళ్ళు తన ఇన్నోసెన్స్ని ఆసరా చేసుకొని తను ఎప్పుడూ తెలివి తక్కువది అని అనేవారు. అని తార అలా చాలా మంచి అమ్మాయి. వాళ్ళను ఒక్క మాట కూడా అనేది కాదు, వాళ్ళు ఎన్నన్నా కానీ. ఇప్పుడు ఇంటికి వచ్చింది మాత్రం తన అమ్మకు చిన్న నాన్న అంటే తనకు తాతయ్య అయిన ఆయన భార్య మరియు ఆయన కొడుకు వాళ్ళ ఇద్దరే వచ్చారు. ఆవిడ లోపలికి వస్తూ, నాన్న బండి రోడ్లో పార్క్ చేయకుండా అక్కడ పార్క్ చేసిరారా అని చెప్పి ఆవిడ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి తార వైపు చూస్తూ, ఏమ్మా బాగున్నావా, నన్ను గుర్తుపట్టావే, ఎప్పుడో నీ చిన్నప్పుడు చూశాను. మీ అమ్మ ఎప్పుడు ఊరికి వచ్చినా నిన్ను రమ్మంటే నువ్వు రావు కదా, కాబట్టి నేను నీకు గుర్తున్నానా అని ఆవిడ సమాధానం చెప్పే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆన్సర్స్ అడుగుతూ ఉంటే ఒక్క క్షణం తార కంగారుగా కూర్చొని ఉన్నది కాస్త లేచి ఆవిడ వరుసకు నాకేమవుతుందో కూడా నాకు తెలియడం లేదు, అసలు నాకిప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని తార తలకొక్కుంటూ ఉన్న అదే టైంలోనే ఆ ఇంట్లోకి ఆవిడ కొడుకైన మాహిర్ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత తార అతడి వైపు అలా చూస్తూ ఉంది. అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా మాహిర్కి సైట్ కొడుతున్నారు. తారకెందుకో మొదటిసారి మాహిర్ని చూస్తున్నా ఎందుకో
వాళ్ళ ఇద్దరికీ ముందే పరిచయం ఉన్నట్టు అనిపించింది ఆ క్షణంలో. తార అయోమయంగా వీళ్ళు మాకు చుట్టాలవుతారు అని అనుకుంటా. కానీ నేనెప్పుడూ వీళ్ళని చూడలేదే సరిగ్గా. దాంతో ఆవిడ నాకేమవుతుందో తెలియడం లేదు. గుర్తు రావడం లేదు. ఇప్పటికి ఏమని పిలవాలి అని ఆలోచిస్తూ ఉంది అయోమయంగా. అప్పుడే ఆ మాహిర్ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. ఆ తర్వాత ఆవిడ పక్కన ఉన్న తారని చూశాడు. మొదటిసారి మాహిర్ కూడా తారని చూడటం. తన కళ్ళలో అసలు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ కనిపించడం లేదు. మాహిర్ కళ్ళల్లో. తార మాత్రం భయంగా తన కళ్ళు ఒక్క నిమిషం పైకెత్తి భయంగా టపీమని తల కిందికి దించేసింది తార. తను అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడదు. అలాంటిది ఇప్పుడు ఇంత అందమైన అబ్బాయి తన కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఆమెలో భయం వేసింది. మాహిర్ వాళ్ళ అమ్మగారు తార తలపై చెయ్యి వేసి ప్రేమగా, నిమిరి, ఎప్పుడో చిన్నప్పుడు చూశానే నిన్ను. చాలా పెద్దదానివి అయిపోయావు. అయినా ఎప్పుడైనా నన్ను చూసి ఉంటే కదా నేను ఎవరో నీకేమవుతానో తెలియడానికి అని ఆమె మనసులో పడుతున్న టెన్షన్‌కి మాహిర్ అమ్మగారికి అర్థమైపోయింది. ఆవిడే తను భయంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే, తారా భయపడకు తల్లి, నేను నీకు చిన్ననానమ్మను అవుతానే అంటూ, ఇదిగో వీడున్నాడు చూడు, నీకు నా కొడుకు వరుసకు, నీకు మీ అమ్మకు తమ్ముడవుతాడు కాబట్టి నీకేమో వరుసకు మామ అవుతాడు అంది. కానీ కానీ ఈ మధ్య కాలంలో అలా ఎవరు పిలుచుకోరు కదా తల్లి. కాబట్టి నువ్వన్ని బావ అని పిలవచ్చు. మీ అన్నయ్య కౌశిక్ కూడా అలాగే పిలుస్తాడు. లేదా పేరు పెట్టి పిలిచినా కూడా పలుకుతాడు అని ఆవిడ అంత కలిసిపోయి తనతో మాట్లాడుతూ ఉంటే తారకు మొదటిసారి అనిపించింది. ఆమెకు కల్మషం లేని మనిషి అంటే ఏంటో అని అనుకున్నా. కానీ ఈమెని చూస్తూ ఉంటే ఎందుకో అదే ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఆవిడ పక్కనే ఉన్న మాహిర్‌ని అలాగే చూస్తూ ఉంటే తనకు చిన్నగా వణుకు వచ్చింది. మళ్ళీ ఆవిడ వైపు చూసి, ఇప్పుడు వరుసలు తెలిసాయి కదా! కాబట్టి నానమ్మ, అమ్మమ్మ వాటర్ తాగుతారా? ఉండండి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ వాళ్ళను ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చింది. మొదట ఆవిడకి వాటర్ ఇచ్చి ఆ తర్వాత మాహిర్‌కి ఇచ్చినప్పుడు ఎందుకో తెలీదు ఆమె చేతికి మాహిర్ చెయ్యి టచ్ అయ్యింది. ఆమె గుండెల్లో చిన్నపాటి తుఫాన్ వచ్చింది. వెలిసినంత పని అయ్యింది. మాహిర్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అతని పెదాలపై ఒక చిన్న నవ్వు ఉన్నట్టుండి వాళ్ళమ్మకు కూడా వినిపించకుండా తింగర్బుచ్చి అని అనుకున్నాడు మాహిర్. కానీ మన తార పాప మాహిర్‌కి ఎదురుగానే ఉండడంతో ఎంత చిన్నగా అనుకున్నా ఆ మాట తనకు బాగా వినిపించి కోపంగా అతని వైపు ఉక్రోషంగా ఒక కంట చూసింది. ఆ తర్వాత కానీ అతడు ఏం పట్టించుకోకుండా అతడు మొబైల్ తీసుకొని తార అమ్మగారికి కాల్ చేశాడు. దాంతో కాల్ చేసిన ఒక 2 నిమిషాలకు లిఫ్ట్ చేసిన తార వాళ్ళ అమ్మగారు, చెప్పరా మహి అంటూ పలకరించేసరికి మాహిర్, అక్క, అమ్మ మాట్లాడుతుందంట అంటూ వాళ్ళమ్మ చేతికి ఫోన్ ఇచ్చాడు. ఆవిడ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే సిగ్నల్స్ సరిగ్గా లేవు అనుకుంటా. దాంతో సరిగ్గా వినిపించడం లేదు అని ఆవిడ హలో హలో అంటూ ఉంటే, అమ్మా బయటికి వెళ్ళి మాట్లాడు, ఇంట్లో సిగ్నల్స్ లేనట్టున్నాయి అని మాహిర్ చెప్పాడు ఆవిడతో. దాంతో వాళ్ళ అమ్మగారు లేచి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి కనిపించడం లేదు. అప్పటిదాకా మన మాహిర్ బాబు ఫేస్లో ఉన్న ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇంకా క్రూయల్గా మారింది. దాంతో మన తారపాప టెన్షన్గా వీళ్ళకు ఏమైనా తినడానికి కానీ తాగడానికి కానీ ఇవ్వకపోతే అమ్మ ఇంటికి వచ్చి నన్ను తంతుందేమో అని, ఇంతకీ ఇంట్లో ఏమున్నాయబ్బా అంటూ ఒక నిమిషం లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చెక్ చేసింది. ఫ్రిడ్జ్లో ఒక మాజా బాటిల్ ఉండడంతో హమ్మయ్య అనుకొని బాటిల్ తీసుకుంది. అలాగే దాని పక్కనే చాక్లెట్ కనిపించేసరికి, వావ్, నా ఫేవరెట్ చాక్లెట్ డైరీ మిల్క్, నా అన్నగాడు తెచ్చి నేను తినేస్తాను అని
ఇక్కడ దాచిపెట్టిపోయాడనుకుంటా అని తన అన్నయ్యని తిట్టుకుంటూ ఆ డైరీ మిల్క్లోంచి ఒక బైట్ తీసుకొని తింది. తర్వాత బయట వాళ్ళు ఉన్నారు అని అప్పుడు గుర్తు వచ్చి తల కొట్టుకొని తిండిపోతా బయట బంధువులను పెట్టుకొని ఇంట్లో తింటూ కూర్చున్నావా అని తన తలపై తనని కొట్టుకొని ముందు 2 గ్లాసుల్లో జ్యూస్ పోసుకొని బాటిల్ మూత పెడుతున్న సమయంలో ఎవరో తన వెనక ఉన్నట్టు అనిపించింది. దాంతో టక్కున వెనక్కి తిరిగింది. తన ఎదురుగా తన వైపు అలా చూస్తూ ఉన్నాడు మాహిర్. తన కళ్ళలోకి చూసిన తార ఒక్క క్షణం భయం వేసింది. ఒక్క అడుగు వెనక్కి వేసింది. కానీ అక్కడ కిచెన్లో ఉన్నా కూడా అడ్డం వచ్చి అలా నిలబడిన తన దగ్గరికి మెల్లగా తన చెవి దగ్గరికి వచ్చి ఆమె చెవిలో నీ ఏజ్ ఎంతే అని అడిగాడు. భయంగా తార తన వయసెంతో చెప్పింది. ఆ తర్వాత మాహిర్ ఒక కన్నుతో బయట ఉన్న తన ఫ్రెండ్స్ వైపు చూపిస్తూ వాళ్ళు నీ ఫ్రెండ్సా అని అడిగాడు. తార భయంగా అవును అన్నట్టు తల ఊపేసరికి మాహిర్ మాట్లాడుతూ వాళ్ళెందుకో నాకు కరెక్ట్గా అనిపించడం లేదు, కాబట్టి వాళ్ళకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఎంత ఫ్రెండ్స్ అయినా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది అని తారకు చెప్పేసరికి తార కోపంగా వీడెవరు అసలుకి వచ్చాడు, వచ్చినప్పటి నుంచి కళ్ళతోనే భయపెడుతూ ఉన్నాడు, అసలు మళ్ళీ ఇప్పుడు నా ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నన్నే రిస్ట్రిక్షన్లో పెడుతున్నాడు వెధవ అంటూ తన నోట్లో నుంచి వచ్చిన ఒక్క మాటే తన భుజంపై ఎవరో గట్టిగా గిచ్చిన నొప్పి వచ్చి అరవబోయింది. కానీ తన నోటిపై మాహిర్ చెయ్యి పెట్టి ఆపేశాడు ఆమె అరుపును బయటికి రానివ్వకుండా. ఎందుకంటే తన కళ్ళ ద్వారా తార ఏమనుకుంటుందో పసిగట్టిన మాహిర్ తన చేత్తో కావాల్సిందే ఆమె భుజంపై గట్టిగా గిచ్చేశాడు. ఎప్పుడైనా నేను చెప్పింది గుర్తుంటుంది కదా అనుకుంటా నీకు అని అతడు మళ్ళీ ఒత్తి చెప్తూ ఉంటే భయం వేసింది ఆమెకు. ఇంతవరకు తనను ఇంట్లో కూడా ఎవరు ఒక్క మాట అనేవాళ్ళు కూడా లేరు. కానీ మొదటిసారి మాహిర్ ఆమెను ఏడిపించాడు. కన్నీళ్లతో అతడి వైపు చూస్తూ ఉంటే మాహిర్ అతడు మాట్లాడుతూ ఏంటి అంత పొగరా నీకు, ప్రతి సంవత్సరం ఊర్లో ఉత్సవాలు జరిగినప్పుడు రావడానికి నీకేం నొప్పే అంటూ అతడు కోపంగా ఎర్రబడిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ చెప్పాడు. దాంతో మళ్ళీ అతనే అడుగుతూ ఇంతకీ ఈసారైనా వస్తావా రావా అని కొంచెం గట్టిగా అడిగాడు. నిజం చెప్పాలంటే అతడేం గట్టిగా అడగడం లేదు, కానీ ఆమె చెవి దగ్గరగా వచ్చి అడిగేసరికి ఆమెకు అలా అనిపించింది భయంతో. మాహిర్ అంత దగ్గరగా ఉండేసరికి గుటికలు మింగుతూ చూస్తూ వస్తాను అని అంది భయంగా. అలాగే ఆ తొట్టి గ్యాంగ్తో కొంచెం దూరంగా ఉండు అని అతడు చెప్పేసరికి సరే అన్నట్టు భయంగానే తల ఊపింది తార. ఆ తర్వాత ఆమె భయపడ్డం చూసి మాహిర్కి తనని అలా చూసి జాలేసి నవ్వుకుంటూ బయటికి వచ్చేశాడు. అప్పటికే తన అమ్మ ఫోన్ మాట్లాడేసి లోపలికి వస్తూ కిచెన్లోంచి వస్తున్న మాహిర్ని డౌట్గా చూసింది. ఆ తర్వాత ఆవిడ అలా చూస్తూ ఉంటే మాహిర్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అమ్మ తను మన కోసం ఏదైనా పెట్టడానికి చూస్తుంటే తనకు అవన్నీ ఏం అవసరం లేదు అని వెళ్ళి చెప్పొస్తున్నా అని కవర్ చేశాడు. ఆ క్షణం తార మనసులో బండసచ్చినోడు ఎక్కడ వద్దన్నాడు, ఇక్కడ జ్యూస్ కూడా దొబ్బుకొని మరి వెళ్ళి తీసుకొని వాడే తాగుతున్నాడు, ఏదో వీడి అత్త సొమ్ము అయినట్టు అని పాప ఆ క్షణం రిలేషన్స్ కూడా మర్చిపోయి తిడుతుంది మన మాహిర్ బాబుని. ఆ తర్వాత తారా మాహిర్ అమ్మగారికి కూడా జ్యూస్ ఇచ్చింది. మాహిర్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అమ్మ అక్కేం చెప్పింది అని అడిగాడు. ఏం లేదంట్రా, చిన్న పని మీద బ్యాంక్లో ఏదో పని ఉండి పైగా బజార్లో ఏదో పని ఉండి అక్కడే ఆగిపోయిందంట, పైగా రావడానికి కూడా టైం పడుతుంది అని చెప్పింది అని ఆవిడ చెప్పేసరికి తార మనసులో భగవంతుడా నా మీద ఎందుకయ్యా నీకంత పగ, ఈ రాక్షసుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని భయంగా ఉంది, త్వరగా పంపించేవయ్యా వీణ్ణి అంటూ మాహిర్ వైపు కోపంగా ఉడుక్కుంటూ చూస్తూ ఉంది తార. అప్పుడే మన బాబు కూల్గా
చైర్లో కూర్చొని ఒకవైపు జ్యూస్ తాగుతూ, ఒకవైపు మొబైల్ ఆపరేట్ చేస్తూ ఒకసారి ఆమె వైపు లుక్కేశాడు. మళ్ళీ తన అమ్మ తారతో, "మేము అమ్మ వచ్చేంత వరకు ఉండలేం తల్లి. ఒక 3 రోజుల తర్వాత మన ఊర్లో జాతర జరుగుతుంది. ప్రతిసారి నువ్వు రమ్మంటే రావు కదా! నువ్వు మీ నాన్న కూచివి కదా!" అని చెప్పింది ఆవిడ. దాంతో అసలే మండిపోతుంది. పైగా ఇప్పుడు ఆవిడన్న మాట ఇంకా అగ్గిలో ఆజ్యం పోసినట్టు అనిపించింది తారకు. తార ఉడుక్కుంటూనే ఆవిడ వైపు చూసి మనసులో, నాకు ఇష్టం లేక కాదు, నాకు అక్కడ ఎవరూ తెలీదు. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే నన్ను అందరూ కామెంట్ చేస్తారు. ఇది చాలా నత్తనడక నడుస్తుంది అంటూ ఏదేదో మాట్లాడతారు. చాలా తెలివి తక్కువది అది ఇది అంటూ వాళ్ళ పిల్లలతో కంపారిజన్ చేసి తలా ఒక మాట అంటారు. నేను అందుకే రాను అని ఆ మాట తార బయటికి గట్టిగా అరిచి వాళ్ళకు చెప్పాలి అనుకుంది. కానీ ఆమె మనసులో నుంచి ఆ మాట పెదవి దాటి బయటికి రాలేదు. మళ్ళీ మాహీర్ అమ్మగారు, "చూడు తారా, మీ అమ్మ ప్రతిసారి నువ్వు ఇంటి దగ్గరే ఉంటావని వచ్చిన 2, 3 రోజులు ఏమో అక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది. అదే నువ్వు కూడా వస్తే అది కూడా ఒక వారం ప్రశాంతంగా అయినా అక్కడ ఉంటుంది కదరా! ఎలాగో మీ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి కూడా నువ్వు వెళ్ళరు కదా! మీ నాన్నకి, మీ అమ్మమ్మ వాళ్ళకి గొడవలు కదా!" అని ఆవిడ చెప్పేసరికి తనకు గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది. వాళ్ళంటే మా నాన్నకే కాదు, నాకు కూడా వాళ్ళంటే అసహ్యం. కాకపోతే కొన్ని చెప్పుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అని తార కూడా ఆ క్షణం సైలెంట్‌గా ఆవిడ చెప్పేదానికి ఊకొడుతూ ఉంది. మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ, "మీ అమ్మమ్మ నాకు తోడికోడలు అవుతుంది. నేను మీ అమ్మమ్మ గురించి మిమ్మల్ని పిలవడం లేదు తారా. మీ అమ్మమ్మ వచ్చినా కూడా నిన్ను ఒక్క మాట కూడా నేను అన్నివ్వము. నాకు తెలుసు నిన్నేదైనా అంటుందని నువ్వు బాధపడతావని, చిన్నబుచ్చుకుంటావనే కదా నువ్వు రానని ఈసారి రానిది ఇన్ని రోజులు. కానీ ఈసారి ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా నేను అస్సలు ఊరుకోను. మా అమ్మవు కదే, రామ్మా, నీకు బట్టలు కూడా కొనిస్తానే నువ్వొస్తానంటే" అని ఆవిడ లాలనగా పిలిచేసరికి మనసులో తార, పోనీలే, మా అమ్మమ్మకు నా మీద ప్రేమ లేకపోయినా ఈవిడకు ఉంది అని మనసులో అనుకుంది ఆ క్షణం. సరే అన్నట్టు తల ఊపింది. ఒక కంట మాహిర్‌ని గమనించింది. అతడు అదేం పట్టనట్టు మొబైల్ చూస్తూనే ఉన్నాడు. మొహానికి ఫోన్ అడ్డం పెట్టుకొని మరి. అందుకే తారక్ కూడా అదేం పట్టనట్టు చూసి చూడనట్టు ఆవిడతో మాట్లాడి, "వస్తానమ్మమ్మ" అంటూ చెప్పింది. దాంతో ఆవిడ సంతోషంగా, "సరే, నువ్వొచ్చాక నీకు బట్టలు కొనిస్తానే, లేదా నువ్వు ఇక్కడే కొనుక్కుంటాను అన్నా కూడా నేను నీకు బట్టలు కొనిచ్చి ఆ తర్వాత నేను ఊరికి వెళ్ళమన్నా వెళ్తాను" అని ఆవిడ అంత ప్రేమగా చెప్తూ ఉంటే, "అయ్యో! పర్లేదు, నేను తర్వాతైనా అక్కడికి వచ్చిన తర్వాతైనా తీసుకుంటాను. అయినా నా దగ్గర ఉన్నాయి" అని తార చాలా కామ్‌గా, డీసెంట్‌గా సమాధానం ఇచ్చింది. ఆవిడ నవ్వుతూ, "పర్లేదులేవే, తీసుకో. చిన్నప్పటినుంచి నేను నీకు ఏం తీసివ్వలేదు. ఎవరికెవరికో అడ్డమైన వాళ్ళు వచ్చి ఉన్నవాళ్ళకు పెడుతున్నా కూడా నా మనవరాలువి నీకు పెట్టాలే, నీకు పెట్టాలి కదా నా తల్లే" అని ఆవిడ చెప్పే మాటలకు తార సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత, "ఆలస్యం అవుతుందిరా, మీ తాతయ్య ఫోన్ చేస్తున్నాడు. అమ్మకు చెప్పాను. అమ్మ, మీ అన్నయ్య కౌశిక్ ఉన్నాడు కదా, వాడు, నువ్వు, మీ నాన్న ఎలాగో రమ్మన్నా రాడు. నేనైనా ఈసారి చెప్తాను రమ్మని" అని ఆవిడ వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత, "మీ నాన్న కూడా చెప్పాను తారా. మీ నాన్న ఫస్ట్ మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పాడు. జాతర లాస్ట్ రోజు వస్తాడంట. పోనీలే, అదన్నా సంతోషమే కదా, వస్తానన్నాడు, ఒప్పుకున్నాడు" అని ఆవిడ చెప్పి తారకు బాయ్ చెప్పి తారకు నుదురుపై ముద్దు పెట్టి బయటికి నడిచారు. తార కూడా వాళ్ళ వెంటే బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి మాహిర్ అతని బైక్‌ని స్టార్ట్ చేశాడు. మాహిర్ అమ్మగారు బైక్ ఎక్కగానే బైక్ పక్కనే నిలబడి ఉన్న తారతో, "నీకు లేవని కాదమ్మా బట్టలు, కొనిస్తాను" అంది.
లేదా నీ మీద జాలిపడి కూడా కాదు. నీ మీద ప్రేమతో కొనిస్తాను అంది. అయినా నువ్వు నీ తిక్క వేషాలు చాలించి ఈసారి జాతరకు రాకపోయావే అనుకో, తీసుకెళ్ళి మీ ఊరికి పక్కనే ఉంది కదా చెరువు, దాంట్లో విసిరి పారేసి వస్తా అని బెదిరించాడు. ఒకవైపు మన మాహిర్ బాబు. తార బిక్కమొహంతో దొంగసచ్చినోడు, నన్నెంతలా ఏడిపిస్తున్నాడు వీడు అని కోపంగా ఉక్రోషంగా అతడి వైపు కొట్టేలా చూసింది. మాహిర్ అమ్మగారు మాహిర్ తలపై చిన్నగా ముట్టి, రేయ్ దాన్ని ఏడిపించుకు, భయపెట్టుకు. అది దాన్ని ఏడిపించావే అనుకో, తన్నులు తింటావు. అది చాలా మంచిదిరా. ఖచ్చితంగా ఈసారి దాన్ని నేను పిలిచాను కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఏమ్మా అని ఆవిడ ప్రేమగా అడిగేసరికి అంత కోపంలోనూ ఐస్ క్రీమ్‌లా కరిగిపోయింది తారపాప. దాంతో వస్తానమ్మమ్మ అంటూ చెప్పింది. తర్వాత మాహిర్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత తన ఇంట్లోకి వచ్చిన తన ఫ్రెండ్స్ వైపు చూసింది. వాళ్ళు అప్పటికే ఆలస్యం అవుతున్నా కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. మాహిర్‌కి లైన్ వేస్తూ కొంచెం తారకు ఎబ్బెట్టుగా అనిపించింది. దాంతో వాళ్ళ వైపు కొంచెం విచిత్రంగా చూసింది. కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా, ఒసేయ్ తారా, ఇంత అందమైన వాడు నీకు బావ, మాకా విషయం చెప్పలేదేంటే? అయినా మీ బావ చాలా హ్యాండ్సమ్‌గా ఏమున్నాడే, ముట్టుకుంటే డాకడిపోతుంది అనే డైలాగ్ ఏదో సినిమాలో చూసామే, కానీ ఇక్కడ మీ బావను చూస్తుంటే అలాగే అనిపించింది అంటూ ఓవర్ ఎక్సైట్‌మెంట్‌గా, ఒసేయ్ మీ బావ ఫోన్ నెంబర్ నీకు తెలుసా అని బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఆమె చుట్టూ ముసురుకున్న ఆమెను ఏదో యమభటుల్లా అనిపించారు తారకు ఆ క్షణం. దాంతో వీడు చెప్పాడని కాదు కానీ వీళ్ళు ఎప్పుడు నన్ను అవసరానికే వాడుకుంటున్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక పని ఇంట్లో పని చెయ్యమంటారు అని చెప్పి హాలిడే రోజు కూడా పని చేయాలా అంటూ ప్రశాంతత ఉండదు అని నా కోసం ఇక్కడి దాకా వచ్చారు. నా దగ్గరికి వచ్చారు. బయటికి ఎక్కడికైనా వెళ్తే ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంత పర్ఫెక్ట్ కాదు అని, నన్నైతే వీళ్ళ పేరెంట్స్ ఏమీ అనరు అని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు నిజమే, వీళ్ళకు వీలైనంత వరకు దూరంగా ఉండటమే బెటర్ అని తార మనసులో అనుకుంది ఆ క్షణం. అప్పటిదాకా తన 10th ఎగ్జామ్ అయిపోయాయి కాబట్టి తన ఫ్రెండ్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అక్కడే అవుదాం అని అనుకుంది ఇన్ని రోజులు. కానీ ఈ క్షణం అలా కాదు. తను వాళ్ళు ఎక్కడ చేరినా కూడా ఆ తర్వాత లాస్ట్‌లో వాళ్ళు చేరిన కాలేజ్ కాకుండా వేరే కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అని స్ట్రిక్ట్‌గా డిసైడ్ అయ్యింది తార. అందుకే ముందు ఇప్పుడు మెయిన్‌గా తను వాళ్ళను వదిలించుకోవాలి అనుకుని, సరే నేను ఇంట్లో పని చేయాలి, ఇప్పటికే లేట్ అయింది, మా అమ్మ వస్తే తిడుతుంది అంటూ తార వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అలా వాళ్ళ నుంచి తప్పించుకుంది. వాళ్ళకు అర్థమయ్యింది. తను మనల్ని కావాల్సిందే అలా వదిలేసి వెళ్ళిపోయింది. పదండి, ఇప్పుడు మనకున్న దారి ఇంటికి వెళ్ళి మన అమ్మల దగ్గర తిట్లు తినడమే కదా, తప్పదు కదా అంటూ వాళ్ళ ఇంటి వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళారో లేదో ఆ మరుక్షణం మాహిర్ బండి ఆ ఇంటి ముందు మళ్ళీ వచ్చి ఆగింది. ఇంట్లోకి వెళ్ళిన తారకు హాల్లో సోఫాలో అప్పుడే ఒక ఫోన్ కనిపించింది. దాన్ని చూడగానే విచిత్రంగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని, వావ్, ఐఫోన్‌లా ఉందే, ఎవరిదిది అంటూ ఆన్ చేసింది. వాల్‌పేపర్ పై మాహిర్ అందంగా సైడ్‌కు నిలబడి నవ్వుతున్న ఫోటో అది. వీడికి పొగరు ఎక్కువే కానీ చూడటానికి అచ్చం బాలీవుడ్ హీరోలా ఉంటాడు అని ఫోన్ చుట్టూ చేతులు తిప్పి మెటికెలు విరిచింది. విరిచి దిష్టి తీసింది. అప్పుడే ఏదో చప్పుడు అవ్వడంతో గుమ్మం వైపు చూసినా తనకు భయం వేసింది ఒక్కసారిగా. ఎందుకంటే అక్కడ మాహిర్ నిలబడి తార వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆమెకు భయం వేసింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ని అదే భయంతో టక్కున కింద వదిలేసింది. కానీ అది కింద పడలేదు. అది ఐఫోన్. మాహిర్ పట్టుపట్టి మరీ వాళ్ళ నాన్నతో గొడవ చేసి మరీ కొనించుకున్నాడు. తనకు బాగా ఇష్టమైన వస్తువు చెయ్యి జారిపోతే అస్సలు ఊరుకోడు. వెంటనే ఒక్క ఉదుటున ముందుకు వంగి ఫోన్ని క్యాచ్ పట్టాడు. దాంతో నేలకి తగులుతుంది అని భయపడిన తను
మాహిర్ పట్టుకోవడంతో కొంచెం ప్రశాంత పడింది ఆ క్షణం తార. మన బాబు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నది. ఆ ఏజ్‌లో వాళ్ళకి ఫోన్ అంటే ఉండే క్రేజ్ అలాంటిది. దాంతో తార ఫోన్ పడేసింది అని ఒక్క నిమిషం అతడికి కోపం వచ్చి లాగిపెట్టి చెంపపై ఒక్కటిచ్చాడు తారకు. చేతిలో ఏముంది చూసుకోవా అని అనేసరికి ఆమె భయపడిపోయింది. ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన అమ్మా నాన్న, తన అన్నయ్య ఎవ్వరూ కూడా తన్ని కొట్టలేదు. అలాంటిది మొదటి దెబ్బ మాహిర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను. వణికిపోతూ, ఏడుపు తన్నుకొని కళ్ళలో నీళ్లతో వణికిపోతూ గొంతు రాకపోయినా సారీ అనే ఒక్క మాట మాత్రం ఆమె గొంతు నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత అతడు కూడా ఆమెను కొట్టాలి అనుకోలేదు. కానీ ఆ ఏజ్‌లో ఉండే ఉడుకుతనంతో కొట్టాడు అలా ఆమెను. దాంతో కొట్టిన ఒక 2 నిమిషాలకు అతడి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈడియట్ అనేసి ఆమె వైపు చూడలేక తల పక్కకు తిప్పి సైలెంట్‌గా ఉన్నాడు మాహిర్. తన మొబైల్‌కి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి "హా! అమ్మా వస్తున్నా" అని చెప్పి ఒకసారి తార వైపు చూసి "హేయ్" అని కొంచెం చిరాగ్గా పిలిచాడు. ఆమె అతడు హే అనడంతో ఉలిక్కిపడి ఏడుస్తూ అతడి వైపు చూసింది తార. భయపడిపోతూ "ముందు ఆ కుళాయి కట్టేయ్" అంటూ వేలు చూపించి బెదిరించాడు. ఆమె పాపం ఏడుపొస్తున్నా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కంట్లో బలవంతంగా నీళ్లు ఆపేసుకొని వణికిపోతూ అతడి వైపు చూసింది తార. అతడు మాత్రం ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కనీసం సారీ కూడా చెప్పలేదు. అలాగే తార దాదాపు చాలాసేపు ఏడ్చింది. అసలు ఎవడు వీడు? వచ్చాడు, బెదిరించాడు, నా ఫ్రెండ్స్‌ని నాతో మాట్లాడొద్దు అని చెప్పి దానికి కూడా బెదిరించాడు. సరే అని కామ్‌గా ఉన్నా. వీడు వెళ్ళేంత వరకు నా చేతిలో నుంచి ఫోన్ పొరపాటున పడిపోతే దాంట్లో నా తప్పేముంది? అయినా కింద పడి పగిలిపోలేదు కదా! సారీ కూడా చెప్పా కదా! అయినా కూడా అలా కొట్టేశాడు. అమ్మ, నాన్న ఇప్పటి వరకు నన్ను ఎవరూ కొట్టలేదు. అలాంటిది వీడెవడు నన్ను కొట్టడానికి? వీడికేం హక్కుందంట? అంటూ ఏడుస్తూనే ఉంది తార. దాదాపు ఒక గంట సేపు ఏడ్చిన తర్వాత తన అమ్మ ఇంటికి వస్తుందేమో అని తన మొహం చూస్తే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అందుకోసం అనే త్వరగా వెళ్ళి మొహం కడుక్కొని ఎక్కువసేపు మొహంలో బాధను కనిపినివ్వకుండా మేనేజ్ చేయడానికి అన్నట్టు బుక్స్ ముందు వేసుకొని చదువుతూనే కూర్చుంది తార. వాళ్ళ అమ్మ టౌన్‌కు వెళ్ళి వచ్చి తారా అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చారు ఆవిడ. ఏదో బ్యాగ్‌తో లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే తార బెంగగా వాళ్ళ అమ్మని చూసి లేని చిరునవ్వును తెచ్చుకొని ఎదురు వెళ్ళి "వచ్చేసావామా" అంటూ మంచినీళ్ళు తెచ్చి వాళ్ళ అమ్మకు ఇచ్చింది. ఆవిడ అప్పుడు ఆ నీళ్లు తీసుకుంటూ తార మొహం చూసి కంగారుగా "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావ్?" అని అడిగారు. తార కవర్ చేసుకుంటూ "ఏం లేదుమా, ఏమైంది? నువ్వు వెళ్ళినప్పుడు కొద్దిసేపు అలా కూర్చొని ఉన్నా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఆ అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా! వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు స్లీప్ ఏశా. ఈరోజు ఎందుకో చాలా హెడేక్‌గా ఉంది. అందువల్లే అలా ఉన్నా" అని ఆమె చెప్పేసరికి తార కడుపు నొప్పి "తగ్గిందా తల్లి? రాత్రంతా నొప్పి అంటూ ఏడుస్తూ ఉన్నావు కదా" అని ఆమె అడిగేసరికి తారకప్పుడు గుర్తొచ్చింది. ఆమె పీరియడ్స్‌లో ఉంది. అందువల్లే నైట్ అంతా కొంచెం నొప్పి ఎక్కువగా రావటం వల్ల ఏడ్చింది అని. అయినా ఇప్పుడు తనకి ఆ నొప్పి కన్నా మాహిర్ తనని చెంపపై కొట్టిన దెబ్బే ఇప్పటికి కూడా నొప్పిగానే ఉంది. దానివల్లే తల కూడా నొప్పి మరియు చెవి నొప్పి 2 వచ్చేశాయి. లైట్‌గా ఇప్పుడు చెవి నొప్పి స్టార్ట్ అయ్యింది. తార ఏం మాట్లాడకుండా "నేను బానే ఉన్నామా. జస్ట్ కొంచెం కడుపు నొప్పి వల్ల అలసిపోయిన ఫీలింగ్. పైగా తల కూడా నొస్తుంది కదా! సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దాంతో అలా తలనొప్పిగా ఉంది" అంటూ కవర్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తన రూమ్‌కు వెళ్ళి పడుకొని నిద్రపోయింది. తార అమ్మగారు కూడా "పడుకోనీలే"
అని అనుకొని ఆవిడ ఆవిడ పనుల్లో ఆవిడ పడిపోయారు. ఆ తర్వాత మన తార మాత్రం రూమ్‌లోకి వెళ్ళి మాహిర్ కొట్టింది పదే పదే పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఉంది కోపంగా, ఉక్రోషంగా. ఒక నిమిషం ఆలోచిస్తుంది. వాడి కోసం నేను ఏడవడం ఏంటి? వాడు కొట్టాడని నేనెందుకు ఏడవాలి? వాడు ఒళ్ళు కొవ్వెక్కి నన్ను కొట్టాడు. అలాంటిది ఆయన నేనెందుకు ఏడవాలి? అని ఒక్క నిమిషం అనుకుంటుంది. మళ్ళీ తనే లేదు. వాడు నన్ను అసహ్యంగా ఒక చూపు చూసాడు. అది ఎలా ఉంది అంటే, నీ బతుకు నా ఫోన్ పట్టుకుంటావా అన్నట్టు ఉంది అని మళ్ళీ ఏడుస్తూనే ఉంది. ఆమె ఆ ఏడుపుని ఆమె రూమ్ దాటి బయటికి పోనివ్వకుండా ఏడుస్తూ ఉంది. శబ్దం బయటికి రాకుండా దాదాపు నైట్ 8 గంటలు అవుతుండగా అప్పుడు తార అమ్మగారు సావిత్రి గారు తారా లేమ్మా అంటూ తారని లేపాలి అని గదిలోకి వచ్చారు. కానీ తార ఎంత పిలిచినా కూడా లేవకపోయేసరికి ఆవిడికి భయం వేసి తార చెయ్యి పట్టుకొని పిలిచేసరికి తన ఒళ్ళంతా కాలిపోతుంది. ఆమె నుదురుపై చెయ్యి పట్టి అమ్మో బిడ్డకు జ్వరంగా ఉందనుకుంటా. ఆయన అయినా ఇంతగా ఎందుకు కాలిపోతుంది అని భయంగా సావిత్రి గారు తార నాన్నగారైన రఘు గారికి చెప్పారు. అప్పుడే కూతురు భోజనం చేయడానికి వస్తుందేమో అని చూసుకొని ఉన్న ఆయన భోజనం ముందు కూర్చున్నా కూడా రఘు గారు తనకు జ్వరం వచ్చింది అనే ఆ మాట వినేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ తార తల్లి అంటూ గదిలోకి వెళ్ళారు. అక్కడ గదిలో తార స్పృహలో లేదు. ఎంత పిలిచినా పలకలేదు. ఆఖరికి మొహం మీద నీళ్లు కొట్టినా కూడా లైట్‌గా స్పృహలోకి వస్తుంది. కానీ లేవడం లేదు. వెంటనే రఘు గారు కొంచెం భయం వేసి ఊర్లో ఉన్న కాంపౌండర్‌కి ఇంటికి రమ్మని చెప్పి చెక్ చేయడం కోసం కాల్ చేసి చెప్పాడు. అతడు చెక్ చేసి ఏం భయపడకండి. ఎందుకో పాప ఆ అమ్మాయి భయపడినట్టుంది. దేనికో బాధపడుతున్నట్టు టెన్షన్‌గా ఫీల్ అవుతూ ఉంది. అందుకే హార్ట్ బీట్ కూడా చాలా హెవీగా కొట్టుకుంటుంది టెన్షన్ వల్ల. తను దేనికోసమో కొంచెం టెన్షన్ పడినట్టుంది. దానివల్లే ఈ జ్వరం వచ్చింది. అంతే తప్ప ఇంకేం లేదు. కొంచెం నీరసంగా ఉంది. ఏమైనా తిందా అన్నాడు ఆ డాక్టర్. దాంతో తార తల్లి లేదు డాక్టర్ తను ఏం తినలేదు. మార్నింగ్ వండిన ఫుడ్ కూడా అలాగే ఉంది. నేను తినమని చెప్పాను టౌన్‌కి వెళ్ళి వచ్చేసరికి. తిని ఉంటుందిలే అని నేనే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అని సావిత్రి గారు అంటూ ఉంటే రఘు గారు కోపంగా పిల్ల తిందో లేదో కూడా చూసుకోలేకపోయావా అని ఆయన కూడా అరిచారు ఆవిడపై. దేని గురించైనా టెన్షన్ పడుతుందా అమ్మా అని అడిగాడు. దాంతో ఆవిడ మొన్ననే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఏ కాలేజీలో చదవాలి, వీటి గురించి కొంచెం టెన్షన్ పడుతుంది అని ఆవిడ చెప్పేసరికి ఆయన కూడా ఈ కాలంలో పిల్లలకి చదువు అంటే ఇలానే టెన్షన్స్ పడతారు. ఏం కాదు భయపడకండి. నేను ఇచ్చే ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి. అలాగే ఇంజెక్షన్ వేశాను అన్నాడు ఆయన. దాంతో ఇక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ నైట్ అంతా తార నాన్న తార పక్కనే ఉండి ఆమె కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటే నైట్ అంతా రుద్దుతూ ఒళ్ళు వేడెక్కినప్పుడు ఆమెకు టాబ్లెట్స్ వేస్తూ తడిగుడ్డ నుదురుపై పెడుతూ రాత్రంతా ఒక్క నిమిషం కూడా పడుకోనే లేదు. తారతో పాటు తన పేరెంట్స్ కూడా మధ్య మధ్యలో తనకు జ్యూస్ తాపుతూ వాళ్ళు మాత్రం నైట్ నుంచి ఏం తినలేదు. మార్నింగ్ తెల్లవారేసరికి తన అమ్మ తన మంచం పక్కనే నేలపై కూర్చొని బెడ్‌పై తల పెట్టుకొని తార చెయ్యిని ఆమె చెయ్యి వేసి గట్టిగా పడుకొని ఉంది ఆవిడ. తర్వాత రఘు గారు రాత్రి కూతురు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో అని ఆమె నుసుకుతూ ఉండడం చూసి డౌట్‌తో రాత్రంతా ఆయన కూతురు కాళ్ళు నొక్కుతూ ఒడిలో పట్టుకొని అలాగే ఆయన గోడ కానుకొని అలాగే నిద్రపోయారు ఆయన కూడా. తార లేచి ఎదురుగా ఉన్న తండ్రిని, పక్కనే ఉన్న తల్లిని ప్రేమగా చూసి రాత్రంతా వాళ్ళు తన కోసం పడిన బాధ గుర్తొచ్చి, మీరు నా కోసం ఇంత బాధపడుతూ ఉంటే ఎవడో కోన్ కిస్క గొట్టంగాడు నన్ను కొట్టాడని చెప్పి నేను ఇలా ఏడుస్తూ రాత్రంతా కూర్చున్నానా? దానివల్ల మిమ్మల్ని కూడా బాధ పెట్టానా? నిజంగా నేనొక పిచ్చిదాన్ని అని తన్ని తానే తిట్టుకుంటూ మెల్లగా లేచి వాళ్ళ నాన్నను అక్కడే బెడ్‌పై పడుకోబెట్టి వాళ్ళ అమ్మను
మెల్లగా కింద పడుకుంది కాబట్టి ఆవిడను లేపితే నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచన వచ్చి పిల్లో వేసి దానిపైన పడుకోబెట్టి, ఆ తర్వాత ఇద్దరికి దుప్పటి కప్పి, మెల్లగా లేచి ఫస్ట్ వాష్‌రూమ్‌కి వెళ్ళి, స్నానం చెయ్యకుండా జస్ట్ ఫేస్ వాష్ వరకు చేసుకొని, బయటికి వచ్చి, బయట అంతా ఈరోజు ఆ రోజు ఎందుకో వర్షం పడే మూమెంట్‌లా అనిపిస్తూ ఉంటే, కొంచెం చలిగా అనిపించింది. నైట్ వచ్చిన జ్వరం ఒకవైపు, ఈ వెదర్ వల్ల అలా అక్కడే కొద్దిసేపు బయటే ఉండి, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది తార. తన అమ్మా, నాన్నకు ఇద్దరికీ తానే వెళ్ళి, తనకు అంతగా కాఫీ పెట్టడం రాకపోయినా, కాఫీ ట్రై చేసి పెట్టుకొని తీసుకెళ్ళింది. అమ్మ, నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా పిలిచింది. వాళ్ళు కూడా తార పిలుపు వినిపించి లేచి బెడ్‌పై చూసేసరికి తన లేదు. ఎక్కడుంది అని అంటూ అక్కడ చూడగా ట్రేతో కాఫీ పట్టుకొని నిల్చొని ఉంది తార నవ్వుతూ. వాళ్ళిద్దరూ ఆమె వైపు చూసి టెన్షన్‌గా వాళ్ళు కూడా లేవబోతే, "అమ్మా, నాన్న టెన్షన్ పడకండి. నాకేం కాలేదు. ఇప్పుడు బాగున్నా" అని అంటూ తన నాన్న పక్కన కూర్చొని, "కాఫీ తీసుకోండి. నేనే పెట్టా మీకోసం. నా వల్ల నైటంతా మీరిద్దరూ నిద్రపోలేదు కదా! అందుకే తల నొప్పిగా ఉంటుందని కాఫీ పెట్టా. తాగండి. తాగి ఎలా ఉందో చెప్పండి. మీ కూతురు చేసింది కాఫీ" అనేసరికి రఘు గారు కూతురు వాడిపోయిన మొహం వైపు చూసి, "ఏమైందిరా? ఎందుకు జ్వరం తెచ్చుకున్నావు? నిన్న ఎక్కడైనా వాటర్‌లో తడిచావా తల్లీ? వర్షం కూడా పడలేదు కదరా నిన్న? లేదా దేని గురించైనా భయపడుతున్నావా? అమ్మా అమ్మ ఏదన్నా తిట్టిందా? నేనున్నా కదా! చెప్పుమా" అని ఆయన పదే పదే అంత ప్రేమగా అడుగుతుంటే, తార లైట్‌గా చెమ్మగిల్లిన కళ్ళతో, "నాన్నా, అమ్మ నన్నేం అనలేదు. ఎందుకంటే అమ్మ నన్ను తిట్టేది నా మంచి కోసమే. ఎప్పుడైనా ఏదైనా తిట్టినా కూడా నేను చేసే తింగరి పనులకే తప్ప నన్ను ఎప్పుడూ అమ్మ కావాల్సిందే తిట్టదు నాన్నా. నేను అమ్మ వల్ల బాధపడ్డాను అని మీకెవరు చెప్పారు? ఇంకా నీళ్ళలో తడవడం నేను బయటికి వెళ్ళలేదు. జస్ట్ ఏదో బాడీ అలసిపోయినట్టు అనిపించింది. అందుకే అలా జ్వరం వచ్చింది. అంతే అని తార చెప్పేసరికి రఘు గారు కూతురు మొహం వైపు చూసి, "నువ్వు చదువుకోడానికి టెన్షన్ పడుతున్నావారా తార తల్లి? ఎక్కడ చదవాలి? ఏం చదవాలి? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా?" అని ఆయన లాలనగా అడిగారు తారను. తార లేని నవ్వుని తెచ్చుకొని, "నాన్న ముందు కాఫీ తాగండి. మనం తర్వాతైనా మాట్లాడుకుందాం" అని తన మమ్మీకి, డ్యాడీకి కాఫీ ఇచ్చి, తను కూడా కాఫీ తాగుతూ వాళ్ళతో ఆ మ్యాటర్‌ని అక్కడితో ఎండ్ చేసి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది మన తార పాప. అప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్న అదే సమయంలో తార అమ్మ కలుగజేసుకొని, "ఏమండి, ఈసారైనా ఊరికి వెళ్తాను. ఎలాగో మా చిన్నమ్మ వాళ్ళు తిరునాళ్ళకు ప్రతి సంవత్సరం పిలుస్తున్నా నేను, కౌశిక్ మాత్రమే వెళ్తున్నాం. ఈసారి ఎందుకో తెలీదు ఒంటరిగా వెళ్ళాలి అనిపించడం లేదు. మీరు రమ్మంటే మా అమ్మ వాళ్ళతో గొడవ ఉండటం వల్ల మీరు ఎలాగో రారు కదా! కనీసం తారనైనా తీసుకెళ్తానండి" అని ఆవిడ అడిగింది. కానీ ఆయన కొంచెం కోపంగా, "నీ కొడుకున్నాడు కదా! ఆ వెధవ, ఆ సన్నాసి నీ వాళ్ళతో బాగా కలుస్తాడు. వాణ్ణి తీసుకెళ్ళు. నా కూతుర్ని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళొద్దు" అంటూ ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా చెప్పాడు. తార మనసులో, "నేను అమ్మతో కలిసి అస్సలు వెళ్ళను వాళ్ళ ఊరికి. ముఖ్యంగా వాణ్ణి, వాణ్ణి చూడాలంటేనే నాకు కోపం వస్తుంది. కొట్టేలాగా ఒక రకంగా చూస్తున్నాడు. అలాంటి వాడిని వాడి పక్కన ఉండాలంటేనే భయం వేస్తుంది" అని బాధపడుతూ తన నాన్న ఒప్పుకోనందుకు ఒకవైపు సంతోషంగా ఉంది ఆమెకు. అలా ఏదో ఆలోచనలో ఉన్నా తనకు తన నాన్న అప్పటి వరకు అమ్మ, నాన్న ఇద్దరూ పెద్దగా దేని గురించి అంతగా ఆర్గ్యూ చేసుకోలేదు. కానీ మొదటిసారి ముందులా ఇప్పుడు కాదు. అప్పుడంటే తార మెచ్యూర్డ్ కాలేదు. తార మెచ్యూర్ కాలేదు. కానీ ఇప్పుడు తను పెద్దదయ్యింది. తనని ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి నేను ఎలా వెళ్ళనండి అని ఆవిడ కొంచెం గట్టిగా అడిగేసరికి, తార, అమ్మేంటి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? ఎప్పుడు నన్నొక్కదాన్ని ఇంట్లో వదలనట్టు నాన్న ఉన్నాడు కదా అమ్మా అని అంది. కొంచెం అమాయకంగా. దాంతో ఆవిడ కొంచెం కోపంగా, "అంతేలేవే, మీ నాన్న నువ్వు ఇద్దరూ ఒకటే. ఎప్పుడైనా
ఈ అమ్మ బాధ నీకు పట్టదు కదా! ఎప్పుడు మీ నాన్న చెప్పిందే వింటావు. నాతో పాటు కలిసి ఎక్కడికైనా రమ్మంటే అది మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకపోయావు. సరే, నీకసలు పడదు ఆవిడంటే. ఆ విషయం నాకు కూడా బాగా తెలుసు. కానీ నిన్ను వచ్చి పిలిచింది మీ అమ్మమ్మ ఎంత బాగా మాట్లాడింది మీ చిన్నమ్మమ్మ అని నువ్వే కదా నాకు చెప్పావు. అలాంటప్పుడు నువ్వెందుకు ఆ ఊరికి రావు అని గట్టిగా అడిగింది ఆవిడ. తార మనసులోనే తన్ని తాను తిట్టుకుంటూ నాకప్పుడు కొంచెం కూడా బుద్ధి లేదమ్మా. అందుకే ఇంటికి వచ్చాక మాట్లాడాల్సిన విషయాన్ని ఫోన్‌లో చెప్పి మరీ చెప్పాను. ఆవిడ నన్ను చాలా బాగా ప్రేమగా పిలిచారు. బట్టలు తీపిస్తాను పండక్కు కూడా అని చెప్పి చాలా గారాబం కూడా చేసి మాట్లాడారు అని తన అమ్మతో ఫోన్ చేసి మరీ తానే చెప్పింది. దాంతో అప్పుడు వస్తానని ఇప్పుడెందుకు రాను అంటున్నావు అని వాళ్ళ అమ్మ మళ్ళీ అడిగింది. దాంతో తారకేం చెప్పాలో తెలియక అది అమ్మ అని కొంచెం ఇబ్బందిగా ఏదో అప్పుడే స్ట్రైక్ అయినట్టు నేను మా నాన్నను వదిలేసి రాలేను. పైగా నేను ఏ కాలేజీలో చదవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు మా. అక్కడికి వస్తే ఇక్కడ మిగతావన్నీ ఎవరు చూసుకుంటారు నా పనులు? ఒకవేళ నువ్వు లేకపోయినా కూడా నాన్న నాకు బయట నుంచి టిఫిన్ తెచ్చిపెడతారు. ఎలాగో నువ్వు ఇంట్లో వంట చేస్తావు. కాబట్టి ఆ వంట మాకు బోర్ కొట్టేసింది మమ్మీ. నువ్వు ఊరికి వెళ్ళు. మేం కావాలంటే హోటల్ నుంచి తెచ్చుకొని తింటాం అని తార అనేసరికి తన కూతుర్ని ఒక తండ్రిగా ఆమె మాట్లాడుతున్న మాటలకు ఆయన సరదాగా నవ్వుకుంటూ ఉంటే, చూసావా, ఇది నా కూతురు. నీ కొడుకు నువ్వు ఉన్నావు. దేనికి ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి అంటూ ఉంటారు. ఒక్కరోజైనా నా గురించి ఆలోచించారా? అది నాన్నను వదిలేసి రాలేను అని చెప్పింది. చూడు అని అంటూ కూతుర్ని గారం చేస్తున్నారు ఆయన. ఇంక వాళ్ళు ఎన్ని చెప్పినా వినరు అని అర్థమైనా తార వాళ్ళ అమ్మగారు మీ ఏడుపేదో మీరే ఏడవండి. పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు మీతో అని తిట్టుకుంటూ ఆవిడ అక్కడ నుంచి అప్పటికే పనులన్నీ అలాగే ఉండడంతో అక్కడున్న కాఫీ కప్పులు తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళిపోయారు ఆవిడ. దాంతో వెళ్ళిపోతున్న ఆవిడను చూసి తండ్రి కూతుర్లు ఇద్దరూ హైఫై కొట్టుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత కానీ తార నాన్నగారికి ఉన్నట్టుండి మొహంలో నవ్వు మాయమై ఏదో ఆలోచిస్తున్నారు. దాంతో తార, ఏమైంది నాన్నా? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదురా, మీ అమ్మ అన్నట్టు ప్రతిసారి పాపం అది మీ అన్నయ్యని తీసుకొని మాత్రమే అక్కడికి వెళ్తుంది. ఈసారి నిన్ను తీసుకెళ్ళాలి అని, నిన్ను కూడా తనతో తీసుకెళ్ళాలి అని అది ఆశపడుతుంది. అందుకే మన ఇద్దరిపై అంత గట్టిగా అరిచింది తారా అని ఆయన అనేసరికి అప్పటిదాకా తారలో ఉన్న నవ్వు కూడా మాయమైంది. నేను వెళ్ళను అంటూ బెంగగా చెప్పింది ఆయనకు. దాంతో పాపం అనిపించి, సర్లే నువ్వు వెళ్ళకు, అంతేకాని ఇలా బాధపడకు తల్లి అని ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకొని, చదువు గురించి భయపడకు తల్లి, కాకపోతే నువ్వు అమాయకురాలివి. అందరినీ ఈజీగా నమ్మేస్తావు తారా. ఎవరైనా నిన్ను మోసం చేయడం చాలా ఈజీ. నిమిషంలో పని. వాళ్ళకేదైనా ఇబ్బంది ఉంటే నువ్వు సాయం చేస్తావు. కానీ ఒక్కొక్కసారి అదే నీకు ప్రమాదంగా కూడా మారుతుంది తారా. ఆ విషయంలో నేను నేను భయపడుతున్నా నీ విషయంలో. అందుకనే నీకు బాగా చదువు చెప్పిస్తే నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్తే అప్పుడైనా నీ గురించి నేను బెంగపడనేమో అని ఆయన చెప్పేసరికి ఎందుకో తారకు మాహిర్ చెప్పింది గుర్తుకు వచ్చింది. ఆమెకు తెలుసు మాహిర్ తన్ని అచ్చం ఇలాగే వాళ్ళు సరిగ్గా లేరు. నీ విషయంలో కొంచెం స్వార్థంగా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పింది గుర్తొచ్చింది. కాబట్టి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు అని అతడు అన్నట్టు సేమ్ అవే మాటలు ఇప్పుడు తన తండ్రి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఆమెకు పిచ్చెక్కిపోయిన ఫీలింగ్ కలిగింది. నిజమే కదా అతడు చెప్పింది. లాస్ట్లో నా తప్పు లేకపోయినా నన్ను కొట్టాడు. ఆ కోపం ముందు ఇదేది కనిపించలేదు. నేను ఈజీగా అందరినీ నమ్మేస్తా, అది నిజమే. ఎవరికైనా సాయం కావాలి అంటే చేస్తాను. కానీ నాకేదైనా హెల్ప్ కావాలి అన్నప్పుడు నేను అడగలేకపోతాను వాళ్ళను. కానీ అడిగినా కూడా కొంతమంది చెయ్యరు. నా నుంచి సాయం పొందిన వాళ్ళే మొహం చాటేస్తారు అని ఒక్క నిమిషం తన గురించి తానే రిగ్రెట్ ఫీల్ అయింది తారా. ఆ తర్వాత కూతురేదో ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు అవన్నీ వదిలే బుజ్జమ్మా. నువ్వు అవన్నీ ఆలోచిస్తూ ఉంటే సమయం ఇక్కడే ఆగిపోతుంది. ముందైతే లేచి ఫ్రెష్ అవ్వు.
అమ్మ టిఫిన్ పెడుతుంది తిందువు అనేసరికి సరే అని అక్కడే అన్ని విషయాలను వదిలేసి ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. తర్వాత కొద్దిసేపు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంది. దాదాపు మధ్యాహ్నం లేచి మళ్ళీ వాళ్ళ అమ్మ అన్నం పెడుతూ ఉంటే కొద్దిసేపు వాళ్ళమ్మ తిట్టడం మొదలుపెట్టింది తారను. దాంతో తారని అలా తిడుతూ ఉండడంతో తార ఉక్రోషంగా ఉడుక్కుంటూ, అమ్మా ఇప్పుడు నాకు తిట్లు పెడుతున్నావా లేదా అన్నం పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక ముద్ద పెట్టి 100 తిట్లు తిడుతున్నావు అని తార ఏడుపు మొహంతో చెప్పేసరికి ఆవిడ తార వైపు కోపంగా చూస్తూ, లేకపోతే ఏంటి? లేకపోతే ఏంటే? చూడు ఎలా తగ్గిపోయావో, ఎవరో లావుగా ఉన్నావు అని ఒక్కసారి అనేసరికి దాదాపు సన్నగా అస్థిపంజరంలాగా తయారైపోతున్నావు. ఎంత వెయిట్ ఉండేదానివే ఇప్పుడు చూడు ఎలా అయిపోతున్నావో బక్కగా. చూడు అని ఆవిడ అనేసరికి తార కోపంగా, నన్ను ఎవరూ ఏం అనలేదు, మీ అమ్మే అంది. ఆవిడకి నేను కూడా మనవరాలనే కదా, కానీ మా నాన్నకు గవర్నమెంట్ జాబ్ లేదు కదా, ఆయన వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తారు. దాంతో మీ అమ్మకి మా నాన్న అంటే చులకన, కడుపు మంట. అందుకోసమే కదా పిన్ని పిల్లల్ని ఒక రకంగా నన్ను ఒక రకంగా చూస్తుంది అని తార గుడుక్కుంటూ ఆమె కడుపులో ఉన్న మంటను ఆ మంటల ద్వారా బయట పెట్టేసింది. తర్వాత సిచ్యువేషన్ ఆలోచించకుండా ఒక్క క్షణం ఆవిడ కోపంగా తార వైపు చూస్తూ ఉంటే అయినా తన నోటి దూల ఆపకుండా, ఏంటి అలా చూస్తున్నావు? భయపడతాను అని అనుకున్నావా? ఇప్పుడు నేనేం అడుగుతాను చెప్పు, నేనే ఒకటి అడుగుతాను చెప్పు. మీ అమ్మ నన్ను ఒకలా చెల్లిని ఒకలా ఎందుకు చూస్తుంది చెప్పు? నిజం చెప్పాలి. ఆ తర్వాత నేను మీ అమ్మను ఒక్క మాట కూడా అనను అని తార అనేసరికి తార జుట్టు పట్టుకొని ఆవిడ ఈ అడ్డదిడ్డమైన మాటలకు ఏం తక్కువ లేదు అని అంది తిడుతూ. కానీ ఆవిడ గమనించింది ఏంటి అంటే తారకు వీక్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది తన జుట్టే. చాలా పొడవు హెయిర్ కాబట్టి వాళ్ళ అమ్మకు ఎప్పుడు కోపం వచ్చినా తన జుట్టును పట్టుకుంటుంది. ఆవిడ అలా పట్టుకున్నప్పుడల్లా దాన్ని కట్ చేసేయాలి అన్నంత కోపం వస్తుంది తారకు. దాంతో ఏడుస్తూ, నాన్న, అమ్మ నా జుట్టు లాగుతుంది, నాకు నొప్పి వస్తుంది అంటూ మారం చేసి ఏడుస్తూ జడ వేయించుకుంటుంది రోజు. అది గుర్తొచ్చి ఒక్కొక్కసారి తల్లి కూతుల మధ్య ఆయన చేయలేక ఒక్కొక్కసారి ఆ జుట్టుతో గొడవలు కూడా జరిగాయి. తన కూతురికి ఆయనే జడ కూడా వేస్తుంటారు. అలా తార మాట్లాడేసరికి ఏం తక్కువ చేశారు మా అమ్మ వాళ్ళు అని అంది కోపంగా. తార తన అమ్మ వైపు సూటిగా చూస్తూ జుట్టు పట్టుకుంది అన్న ఉక్రోషంతో, ఏం తక్కువ చేశారా? మీ అమ్మంతా వేస్ట్ ఫలో ఎవరైనా ఉంటుందా చెప్పు? బుద్ధి లేనిది, పెద్దది అని ఇంకా నోట్లో వస్తున్న మాటలు తిట్టలేకపోతున్నా. ఎంతైనా పిన్నిని చేసుకున్న బాబాయ్కి గవర్నమెంట్ జాబ్ ఉందని వాళ్ళను వారం వారం హాలిడేస్ వస్తే చాలు నా మనవడు నా మనవరాలు అంటూ వాళ్ళని ఇంటికి తీసుకెళ్తుంది. ఒక్క రోజైనా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిందా? ప్రతిసారి వాళ్ళ కొత్త బట్టలు కొనిస్తుంది. మాకు ఇన్ని రోజులు ఒక్కసారైనా బట్టలు కొనిచ్చిందా? లేదు కదా. పైగా ఆవిడ చిన్న మనవరాలు, వయసులో నాకన్నా 4 సంవత్సరాలు చిన్నది. అయినా కూడా దాని బట్టలు నాకు సరిపోతాయి. అది డ్రమ్ములా ఉంటుంది. కానీ మీ అమ్మగారికి నేను లావుగా అనిపిస్తున్నానంట. అయినా అమ్మా, నాకు అర్థం కానిది, మీ తమ్ముడికి నాకు వయసులో కూడా దాదాపు 15 సంవత్సరాలు తేడా ఉంటుంది. అలాంటి వాణ్ణిచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. కొంచెమైనా మీ అమ్మకి బుద్ధి, సిగ్గు, రోషం ఇంకా ఇవేమైనా ఉన్నాయా మీ అమ్మకు అని తన కడుపులో ఉన్న బాధనంతా కక్కేసింది తార ఆ క్షణం. మళ్ళీ మాట్లాడుతూ, సంవత్సరం ముందు నాకు చేయించాము అని తీసుకొచ్చింది, అందరికీ చూపించింది. పిల్లకు కనీసం ఒక తుంట బంగారం కూడా కొనలేదు అంటూ మా నాన్నను వెక్కిరించింది. కానీ ఎవరో అడ్డగాడిద పెళ్లిలో అన్నాడంట, నీ కూతురికి కొడుకు పెళ్లిలో కనీసం ఇంత బంగారు కూడా చేయించలేదా అనేసరికి, అప్పటికప్పుడు మేం పెట్టిన బంగారు చైనే కదా మా దగ్గర డబ్బు లేదు అంటూ అప్పటికప్పుడు నాకు వేయించిన చైన్ తీసుకెళ్ళి ఏదో వాళ్ళ డబ్బంతా పెట్టేసినట్టు మళ్ళీ అక్కడ సరిపోలేదు అంటూ బంగారం సగం నొక్కేసి ఉంటారు. పైకి మాత్రం ఏం తెలియనట్టు నాటకాలు పడుతుంది మీ అమ్మ. నిజమా కాదా అని గట్టిగా గద్దించి అడిగింది తార. తార అడిగిన వాటిలో చాలా వరకు నిజాలు ఉన్నాయి. కానీ ఆ విషయాలు ఆవిడ ఇప్పుడు ఒప్పుకోలేదు.
ఎందుకంటే ఇది చాలా వరకు ప్రతి ఆడపిల్లలకు పైకి చెప్పుకోలేని సమస్యే. ప్రతి ఆడపిల్ల లైఫ్‌లో జరిగేదే. తన తోబుట్టువులు, భర్తలు బాగా సంపాదించే వాళ్ళైతే వీళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్క చోట తనకన్నా తల్లిదండ్రులే పార్షియాలిటీ చూపిస్తారు. చాలా వరకు తార మనసుకు ఇలాగే చిన్నప్పటి నుంచి గాయం తగలడం మొదలయ్యింది. తార చాలా అందంగా ఉంటుంది. కానీ తన మనవరాలు ఇంకా ముద్దుగా ఉంటుంది అని కావాల్సిందే అందరికీ చెప్పుకుంటూ ఆవిడ చిన్న మనవరాలను పొగుడుతూ తార ముచ్చుగా ఉంటుంది అంటూ తారను తీసేస్తూ ఎవరితో మాట్లాడదు. పైగా ఎప్పుడు వాళ్ళ నాన్న అని అంటూ ఇప్పటికి కూడా నాన్న వెంటే తిరుగుతూ ఉంటుంది అని తన అమ్మమ్మ ఎన్నో సార్లు తను ఒక తెలివి తక్కువ దద్దమ్మ అన్నట్టు అందరికీ చెప్పి ప్రచారం చేస్తూ ఉండేది. తార వాళ్ళ అమ్మమ్మ. అది ఎన్నోసార్లు అది చూసిన తార తన ముందే ఎన్నోసార్లు తను కించపరిచిన ఆమె ఏం మాట్లాడేది కాదు. తన అమ్మ కోసం అలా మాట్లాడకపోయినా నువ్వు ఎప్పటికీ నీ బ్రతుకు అంతేలే అంటూ దానికి కూడా దెప్పి పొడిచేది. ఒకవేళ మాట్లాడితే చూడు ఇదెంత తెలివి తక్కువదో, ఒక్క మాట అనగానే పైకి పెద్దవాళ్ళని చూడకుండా గొడవకు వచ్చేస్తుంది అంటూ తిరిగి మళ్ళీ తన మనవరాల్ని చూపిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడదు. నా చిన్న మనవరాలు చాలా తెలివైంది అంటూ ఉండేది. ఆవిడ కొంచెం అదే చేసేది. మనిషి ఎప్పుడు కూడా వాల్యూ ఇచ్చేది కాదు మనుషులకు, బంధాలకు కాదు, డబ్బుకు మాత్రమే అని తార అప్పుడే తెలుసుకోవడం మొదలుపెట్టింది. తనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. అందుకోసమే తన నాన్నను, నాన్న నువ్వు చేసేది వ్యవసాయమే కావచ్చు, మనం బాగా సంపాదించుకుందాం, ఒకరి దగ్గర ఒక్క మాట కూడా పడకూడదు అని తార చిన్నప్పుడు అడిగిన మాటలు ఇప్పటికి కూడా ఆయన మనసుకు తగిలాయి. దాంతో కష్టపడ్డం మొదలు పెట్టారు ఆయన. తార అనుకున్నట్టే, అడిగినట్టే ఇప్పుడు వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ అమ్మకు బంగారం. తార మెడలో ఒకటి కాదు 3 బంగారు గొలుసులు. ఆమె చేతికి ఒక వేలికి, ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ఉంగరం, చిటికెన వేలితో సహా వదలకుండా తీసుకున్నారు. ఇంత ఇష్టం కూతురంటే ఆయనకు. ఇప్పుడు కూడా ఆవిడ వచ్చి ప్రతిసారిలానే ఈసారి కూడా ఒక వారం ముందు తిరునాళ్ళకు పిలిచింది. కానీ తార నేను రాను, మీ కూతుర్ని, మీ మనవణ్ణి, వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళు అని అంది తార. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏదైనా తన కోపం వచ్చే సంఘటనల్లో తన కళ్ళ ముందు జరిగితే వాటి గురించి మొహం మీదే మాట్లాడుతుంది తార. తను అందరిలా మనసులో ఒకటి పెట్టుకోవడం, పైకి ఒకలా మాట్లాడడం, అవకాశం కోసం చూడటం ఇలా చెయ్యదు తను. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని కావాల్సింది తనకు మాట్లాడడం చేత కాదని తనను తప్పులు పడుతూ ఉంటారు. ఇలా తన లైఫ్ గురించి తన అమ్మతో అంతగా బాధపడి చెప్పేసరికి ఆవిడ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన అమ్మ అలా వెళ్ళిపోవడం చూసి తార బాధగా ఎక్కువగా మాట్లాడేశాను అమ్మను, బాధపడుతుందనుకుంటా అని అనుకుంటూ ఉంది తార. దాంతో వాళ్ళ అమ్మ వైపు చూసి అమ్మ అంటూ లేచి వాళ్ళ అమ్మ వెంట వెళ్ళింది. వాళ్ళ అమ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. తన కూతురు అప్పుడే ఎంత పెద్దదైపోయినట్టు మాట్లాడుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సారీ మా, కావాలని చెయ్యలేదు, కానీ బాధేస్తుంది కదా, అందుకే అలా వాగేశా, నీతో కాక నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పు అని తను కూడా తన కన్నీళ్లను పెట్టుకొని తన అమ్మ కన్నీళ్లను చూసి ఆవిడ ఇన్ని రోజుల నుంచి మనసులో పెట్టుకొని ఉన్నావే, ఇంత మాట్లాడేశావు, నాకు కూడా తెలిసే మా అమ్మ నన్ను ఒక రకంగా మీ పిన్నిని ఒక రకంగా చూస్తుంది అని, కానీ నేను ఆవిడ కూతుర్నే కదే, నా తల్లిని ఒక మాట అంటే నేను ఒప్పుకోలేను కదా, నువ్వు మీ అమ్మని ఎవరైనా అంటే చూస్తూ ఉంటావా చెప్పు అని ఆవిడ అనేసరికి తార కోపంగా అక్కడికక్కడే చీరి వాళ్ళను నరాలతో చెప్పులు కుట్టించుకుంటా అని అంది పళ్ళు నూరుతూ. ఆవిడ చాలే బడాయి మాటలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అని ఆవిడ తిడుతూ కూతుర్ని చూసుకుంటూ ఎలా బతుకుతావే నువ్వు అని మనసులో ఉన్నది చెప్పడం తప్పు కాదు తారా, కానీ ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు నువ్వు మాట్లాడవు, అది కూడా నీ బలహీనతే. మా అమ్మ ఏ రోజు నాకు ఒక తల్లిలో ఉండలేదు. మీ నాన్న అయినా వాళ్ళని దగ్గరగా పెట్టుకొని వాళ్లకు డబ్బులు సహాయం చేసి ఇంట్లో ఉండడానికి చోటు ఇచ్చాడు.
వాళ్ళు మనతో మంచిగా ఉండి, మనతో అన్ని సహాయాలు పొంది, వాళ్ళు ఈరోజు కోట్లు సంపాదించుకుంటూ చాలా బాగున్నారే. కానీ మనం తీరా రోడ్డుకు వచ్చేసాక మా అమ్మ వాళ్ళే ఒక్కరు కూడా మన మొహం చూడలేదు తారా. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాను. వాళ్ళు కూడా ఆ రోజు నీ మొగుడు చేతగానితనంతో అందరికీ దానాలు చేసుకుంటూ పోతే నన్నేం చెయ్యమంటావు అని మా అమ్మ ఆ రోజు నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు. ఎన్నో రోజులు తిండి కూడా తినటానికి లేక కష్టపడ్డాం. ఉన్న దాంట్లోనే మీకు 2 ముద్దలు పెట్టుకుంటూ అలాగే కష్టాలతో గడిపేస్తూ ఉన్న అదే సమయంలో నిన్న వచ్చారు కదా మా చిన్నమ్మ. వాళ్ళు మా జీవితంలోకి నిజంగా దేవతలానే వచ్చిందే. ఆవిడ మా అమ్మ కూడా నాకు ఏ రోజు నన్ను అంత దగ్గరగా తీయలేదు తారా. కానీ ఆవిడ నన్ను కూతురు అనుకుంది తెలుసా. మీ నాన్నకు వ్యవసాయం తప్ప ఏం రాదు. అలాంటి వాడిని ఉన్న ఆ కొద్ది భూమి చాలా వరకు అమ్మి తన చుట్టాలకు సమస్యలు ఉంటే అవి తీర్చాడు వాళ్ళ మీద నమ్మకంతో. కానీ వాళ్ళు డబ్బు కోసమని వెళ్తే మొహం కూడా చూడలేదు మీ నాన్న చుట్టాలు, మా అమ్మ వాళ్ళు. కానీ అప్పుడు వచ్చింది ఆవిడ మా కోసం. ఈ కాలంలో ఎవరు సహాయం చేస్తారు చెప్పు. ఒక 3 ఎకరాలు పొలం కొని అది నా పేరుపై పెట్టి మేము నీకు మీ పెళ్ళప్పుడు ఇవ్వాలి అనుకున్నాం. కానీ మీకే అప్పుడు చాలా ఉంది అప్పట్లో. ఇక ఇది ఇవ్వడం ఇప్పుడు ఎందుకులే అని అనిపించింది. నీ కూతురుకో లేదా పుట్టే నీ కొడుకు పెళ్ళానికో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీకు ఇది సహాయం అవుతుందే. అంతకన్నా ఇంకేం కావాలి అని ఆ రోజు ఆ 3 ఎకరాలు ఆవిడ కొనిచ్చింది అనేసరికి తార షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నామ్మా, వాళ్ళు 3 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు మనకు అని అడిగినే తార. నిజంగా అది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి భూమి కొని మీకు ఇచ్చారా, నిజంగా చాలా గ్రేట్ అమ్మా అని తార సంతోషంగా ఎక్సైట్మెంట్తో ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఆవిడ ఆవిడ అవునరా సహాయం చేసింది ఆవిడ అంది తార అమ్మగారు. అప్పటిదాకా ఏదో ఒక మూలన దాగి ఉన్న భయం ఆవిడ పైకి ప్రేమగా మాట్లాడుతుంది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే తనని ఏదైనా అంటుందేమో, వాళ్ళ అమ్మమ్మలాగే తనని ఈవిడ కూడా ఏదైనా అంటే చిన్నబుచ్చుకుంటుంది కదా తారా. అందుకే తన మనసు తీసుకోలేదు. ఇంతసేపు ప్రేమగా మాట్లాడి తర్వాత కోపంగా మాట్లాడితే అందుకనే గట్టిగా చెప్పలేకపోయింది. నేను కూడా ఊరికి వస్తాను అని ఆ క్షణం. పైగా అప్పుడే మాహిర్ అతడు కొట్టిన దెబ్బ ఒక క్షణం మర్చిపోయి నేను ఊరికి వచ్చేస్తానమ్మా, నువ్వేం బాధపడుకు అని చెప్పింది వాళ్ళమ్మ కన్నీళ్లు చూసి. ఆవిడ ఆశ్చర్యంగా ఏంటి తారా నువ్వు వస్తావా, ఇందాక రానన్నావు కదే అని అంది. అమ్మా ఎప్పుడైనా ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ మనకు సాయం చేసిన మనిషిని మర్చిపోకూడదు. మనం బ్రతుకున్న చచ్చిన శవంతో సమానమే. అలా మర్చిపోతే నా ఇన్ని రోజులు ఆ ఊరికి రాను అంది. వాళ్ళంటే ఇష్టం లేక కాదు, అక్కడికి వస్తే ఏదో ఒకటి ఆయన మనసుకు బాధ తగిలేలా మాట్లాడతారు అని, అందుకే రాలేదు. కానీ ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లు సంపాదన అన్నీ ఉన్నాయి కదా. అమ్మమ్మ వాళ్ళు భూమి ఇచ్చారు, కానీ నాన్న కష్టపడ్డాడు. అలా చెయ్యటం వల్లే ఈరోజు మనకు అన్నీ తిరిగి వచ్చాయి అని తార సంతోషంగా చెప్పేసరికి ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అవును అంది. ఇదండి అందమైన మాహిర్ తారల ప్రేమ కథ. సెకండ్ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఎపిసోడ్తో కలుసుకుందాం. ఎలా ఉంది వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేసి లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్